గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 9 వరకు నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులారా ఆలోచించండి. ఎందుకంటే తీన్మాన్ మల్లన్న ప్రజల పక్షమై కొట్లాడిండు. తర్వాత గతంలో అంటే గత ఎన్నికల్లో జస్ట్ 6,000 ఓట్ల తేడాతోటి మొత్తం మీద ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీ అందరి సహకారం, మీ అందరి తోడ్పాటు, మీ అందరి ఆదరాభిమానాలతోటి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఈసారి గెలవడం ఖాయంగా ఉంది. కాబట్టి అది దానికి మీ అందరి మద్దతు, మీ అందరి సహకారం అవసరమవుతుంది. 100% మీరందరూ సహకరిస్తున్నందుకు, మద్దతు తెలియజేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. విషయం ఏంటంటే ప్రశ్నించే గొంతుకను, తర్వాత ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తిని చట్టసభల్లో ఉంచినట్లయితే ప్రజలకు ఇంకా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టభద్రులు మరొక్కసారి ఆలోచించండి. ఈసారి భారీ 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు.